చింతపండు సంతకు వెళ్ళి అర్ధ కిలో కొని తెచ్చి దాన్ని పుల్లకు చుట్టి తింటే టేస్ట్ అదుర్సు అంతేలే. నాగరాజు. ఎస్ మిత్ర మ్యామ్, వాట్ నేను డూ? జలుబు చేసింది, కొంచెం వేడి నీళ్ళు ఇవ్వా. ఓకే మేడం. హే, చింతపండు పుల్ల ఎవరు చేశారు? నేనే మేడం అని ఎలా చెప్పగలను? మీనాక్షి చేసింది. విరాజ్ అన్నకి ఇష్టమని కొంచెం ఎక్కువే తయారు చేశారు. నాకు ఇష్టమే. దీన్ని చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయనుకోండి. అసలు మీనాక్షి అక్క చేస్తున్నప్పుడు చూడాలి. కొంచెం చింతపండు, జీలకర్ర, రాళ్ల ఉప్పు, మిరియాలు మొత్తం కలిపి రోట్లో వేసి దంచుతూ ఉంటే నాలుక నాకు కావాలి అంటూ ఓ తెగ విలవిల్లాడిపోయింది అనుకోండి. మేడం, ఏమైంది? ఏం లేదు, తమ్ముడు గుర్తుకొచ్చాడంతే. ఎప్పుడూ నా కళ్ళ ముందే ఉండాల్సిన వాడు ఇప్పుడు జ్ఞాపకాల్లోనే ఉన్నాడని బాధపడాలో, లేక అట్లీస్ట్ జ్ఞాపకాల్లోనైనా ఉన్నాడని సంతోషించాలో అర్థం కావట్లేదు. చింతపండు తింటే ఇవన్నీ మైండ్లోకి వస్తాయా? మేడం, మీరేం చెప్తున్నారో అమ్మతోడు నాకేం అర్థం కావట్లేదు. నేను మర్చిపోయింది మళ్ళీ మళ్ళీ నాకు గుర్తొస్తుంది. ఆ గుర్తుల్లో నాకేం అర్థం కావాలో అవి అర్థమయ్యేలా చేస్తుంది. అంటే ఈ పులుపు చూస్తుంటే నా జీవితంలో చేదునిచ్చిన వాళ్ళు గుర్తొస్తున్నారు. ఇది నీకు అర్థం అవ్వదులే. అర్థం చేసుకోవడానికి కూడా ట్రై చేయకు. మాట్లాడవేంట్రా? ఒరే దత్తు, అమ్మ అక్కని అన్నని మాటలేసి అంటుంటే నిజం చెప్పాలనిపించలేదా? ఏం చెప్పాలరా? ఈరోజు అయిపోయేవారు నువ్వు. నేనేం కావాలని చేయలేదు. నువ్వు నాతో మాట్లాడు. ఏంట్రా నీతో మాట్లాడేది? వదలరా. గొడవ మళ్ళీ మొదలైందా? దయచేసి కాస్త సైలెంట్ గా ఉండండి. నువ్వు ఊరుకో అక్క. అమ్మ నీ మీద అంత కోపం తెచ్చుకొని నీ మీద అరుస్తున్నా కూడా వీడు అసలు నోరు విప్పలేదు. ఇదంతా చూసి వడ్డీ కట్టడానికి వెళ్ళింది నువ్వేనని వీడికి నిజం చెప్పాలనిపించలేదా? అనిపించలేదురా. అయితే ఏంటి? ఏంట్రా వాగుతున్నావు? ఊరుకోండి, అమ్మ వదిన వింటారు. నీ ముద్దుల తమ్ముడు నా మీదే చేయి చేసుకోవడానికి వచ్చాడు. రై, ఈ మధ్య నీకు చాలా ఎక్కువైంది. అన్నయ్య అని పిలిపించుకునే అర్హత నువ్వే పోగొట్టుకున్నావు. మరి తమ్ముడు అని పిలిపించుకోవడానికి నువ్వేం సాధించావు? అయ్యో అన్నయ్య, వాడేదో చిన్న పిల్లోడు, ఆ విషయంలో మాట్లాడుతున్నాడు. నువ్వైనా ఊరుకోవచ్చు కదా. దత్తుకి నీ తర్వాత చెప్తాను. అక్క, నువ్వు చేసిందే ఇదంతా. ఇలా వీడు ఏం చేసినా ఊరుకుంటావు. అందుకే నీ డబ్బులు వాడుకున్నాడు. ఇప్పుడు వాడు పరువు కోసం నీ క్యారెక్టర్ని కూడా బ్యాడ్ చేస్తున్నాడు. మరి నువ్వెవరి డబ్బులతో తిరుగుతున్నావురా? నేను కష్టపడి చదువుకుంటున్నాను. నీలాగా డబ్బులు వేస్ట్ చేయడం లేదు. దత్తు, కోపంలో ఏవేవో మాట్లాడుకు. పదిక్క నుంచి వదిలక్క. 80% మార్కులు తెచ్చుకున్నావని నువ్వు క్లాస్ టాపర్ అని బిల్డప్ ఇవ్వకు. నాలాగే నువ్వు కూడా మీనాక్షి డబ్బుల మీదే బతుకుతున్నావు. సరే, ఇదే మాట అమ్మ వదిన ముందు చెప్పు చూద్దాం. నేను చెప్పడానికి రెడీ, కానీ మీ అక్క మీనాక్షి ఒప్పుకుంటుందా? అడుగు. దత్తు, దయచేసి ఊరుకో. అన్నయ్య, వీడి మాటలేం పట్టించుకోకు. ఎవరు ఎవరికి ఏం చెప్పకండి. అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. ఇవాళ కాకపోయినా రేపైనా నిజం బయటికొస్తుంది. అప్పుడు నువ్వేం ఆపలేవక్క. ఏం జరగాలో అదే జరుగుతుంది.